ఆధ్యాత్మిక పరంగానే కాదు, వ్యాపార పరంగా మంగళగిరి అంటే అందరికి గుర్తొచ్చేది చేనేత రంగం. ఈ రంగం తర్వాత వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి స్వర్ణకార వృత్తి అనేటువంటిది నేడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందనేది నిజం. ఒకప్పుడు పసిడి మెరుపులతో కలకలాడుతున్నటువంటి ఈ షాపులు నేడు వెలవెలిపోతూ ఉన్నాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో బంగారు ధరల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితున్న కానీ మంగళగిరి పట్టణానికి మాత్రం ప్రత్యేకత ఉంది. చేనేత రంగం తర్వాత వేలాది మంది యువత ఈ స్వర్ణకార వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి మాత్రం ఈ ధరలు పుణ్యమా అంటూ కోలుకోలేనిటువంటి దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు మనలో ఎవరైనా సరే ఓ స్వర్ణకారుని చూసినప్పుడు నీకేంటి పాసు, బంగారం లాంటి నీ జీవితం అంటూ వారిని చూసి అసూయపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ నేటి పరిస్థితి మారింది. దగదగలాడేటువంటి ఆ బంగారు జీవితాలు మాత్రం వాడిపోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. నాలుగు గోళ్ల మధ్య తన నైపుణ్యంతో ఎంతగానో మెరిసేటువంటి ఆ స్వర్ణకారుడు నేడు అలవాటు లేనటువంటి బరువులు మోస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం, నా మాట కాదు. మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో ఈ బంగారపు ధరలు నేపథ్యం, అదేవిధంగా సరైనటువంటి పనులు లేపడంతోనే ఈ స్వర్ణకార సోదరులు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత, కుటుంబ పోషణ భరించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లుగా క్యాటరింగ్కి వెళ్తున్నారు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వారి యొక్క స్థాయికి చెప్పుకోలేనటువంటి విధంగా ఈ విధికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే కాలానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనేటువంటిది ఎవరు చెప్పలేని పరిస్థితి. చేనేత రంగానికి ప్రత్యామ్నాయంగా మరో రంగం లేకపోవడంతోనే వేలాది మంది యువత ఈ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కరోనా తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి చూస్తున్నామంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి స్వర్ణకార సోదరులు. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న కొద్ది కాలం తర్వాత అసలు ఈ వృత్తే కనుమరుగే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కూలి పనులకు వెళ్తున్నారు. ఆ కూలి పనులు కూడా దక్కగా కొంతమంది బలవన్మరణాలకి పాల్పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు. మా అందరి అదృష్టం ఏంటంటే రాష్ట్రం మన మంగళగిరి నియోజకవర్గం అవడం, నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయడం, ఐటీ శాఖ మంత్రి వర్యులు వారు స్వర్ణకార సోదరుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి మంగళగిరిలోనే స్వర్ణకార సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు, స్వర్ణకార కార్పొరేషన్. సో మేమైతే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 500 కోట్లు నిధులు ఏర్పాటు చేసి తద్వారా చిన్న చిన్నగా ఉన్న స్వర్ణకార సోదరులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా జీవితాలు బాగుంటాయని మేము ఆశపడ్డాం. వ్యాపారం మంగళగిరి యొక్క రికార్డ్ ఏంటండి? అసలు మామూలుగా ఎలా ఉంటుంది వ్యాపారం మంగళగిరిలో? ఇప్పుడు మామూలుగా అందరికీ కోయంబత్తూరు, బాంబే అలా పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి దిగుమతులు అవ్వలేదండి. కానీ వారు చేయలేనివి కూడా సన్న ఐటము, లైట్ వెయిట్లో మంగళగిరి స్వర్ణకార సోదరులు ఈ చేనేత వృత్తి నుంచి వచ్చి వీరు లైట్ వెయిట్లో చేసి అందుబాటులో ఉండి 26 రాష్ట్రాలకు కూడా సప్లై చేసేంత శక్తి కలిగారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలు బాగా రావడం, వారు బొంబాయిలో, కోయంబత్తూరు ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లోనే వారు దిగుమతులు చేసుకోవడం, ఇక్కడ స్థానిక స్వర్ణకార సోదరులకి ఇబ్బంది కలుగుతుంది. కేవలం స్వర్ణకార సోదరుడు ఎప్పుడు కూడా మాట మీద నిలబడతాడు. మాట ఇప్పుడు బంగారం రేటు పెరిగినా తగ్గినా సరే అతని వస్తువులు అమ్ముకోవడం, తన ఇంట్లోనో ఉన్నవి తాకట్టు పెట్టి ఏదో చేసేసి ఎవరికైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం నిలబడి అప్పులు పాలైపోయి మరలా ఇవాళ గుమ్మస్తారుగాను హోటల్స్లో సప్లైస్గా ఇలా వెళ్తున్నారు. మాట మీద నిలబడి బ్రతుకుతారు కాబట్టి వీళ్ళందరికీ కష్టాలు. బాగా హై రేటు ఉండి బిజినెస్ బాగా 10%, 15% పడిపోయింది. కానీ మా పరిస్థితే నీట్గా ఉంటుంది. అదే వర్కర్ పరిస్థితి వేసుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరైనా చెప్పాలంటే. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ దరిదాపుగా 85% తేడా ఉందండి. లాస్ట్ ఇయర్లో కొద్దిగా పర్వాలేదు. అప్పుడు వచ్చేప్పటికి 7,800, 7,000 ఆ మధ్యలో ఉంది రేటు. ఇప్పుడు వచ్చేప్పటికి 13,000, 12,800, మొన్న ఈ మధ్య 14,000 కూడా వెళ్ళడం జరిగింది. అందువల్ల బాగా ఈ సంవత్సరం బాగా లో బిజినెస్గా ఉందండి. ఇప్పుడు ఈ పండుగ బాగా ఉండాలి లెక్క ప్రకారం. ఈ టైంలో అసలు ఇట్లా ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండదు. ఈ రేటు ప్రభావం వల్లే చాలా వరకు
ఒకటే కాదు, పెద్ద పెద్ద బిగ్ మాల్స్ కూడా వచ్చాయి అంటున్నారు ఇదేనా? ఆ ప్రభావం కూడా ఉంటుంది. జనం కొద్దిగా అక్కడికి వెళ్తే, షోరూమ్లకి వెళ్తే ఎక్కువగా ఐటమ్ చూపిస్తారు, కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొందామని విజయవాడ, కొంతమంది గుంటూరు అని వెళ్తున్నారు. ఇక్కడ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది దాని ప్రభావం. ఎందుకంటే ఇటు పక్క వచ్చేప్పటికి విజయవాడ, అటు పక్క వచ్చి గుంటూరు ఉండే దాని ప్రభావం కొద్దిగా మంగళగిరి మీద కొద్దిగా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలా కూడా 2000 రూపాయలు పెట్టుకోవాలనే బడికి అమ్మో 2000 అని లేచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. టోటల్గా ఈ పరిస్థితి రేటు పెరిగిన దాని మీద ఎక్కువగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇంతకు ముందు అయితే అంత లేదు. బాగా 2 నెలలు మ్యారేజీలు లేకపోవటం వల్ల కూడా ఈ ప్రభావం కొద్దిగా ఎక్కువగా చూపిస్తుంది. కనేసి సప్లైలకని ఆటోలకి వెళ్తాం, గుమ్మస్తాగా మళ్ళీ కూరగాయల మార్కెట్లోకి వెళ్తాం, అలా జరుగుతుంది. దగ్గర దగ్గర 10 లక్షల పైన ఉంది సార్ ఇవాళ మొక్క కొనాలంటే. అది లేని పని కూడా అసలు ఇక ఉండట్లేదు. ఇప్పుడు గత సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ టైంలో నూతన సంవత్సరం వ్యాపారాలు ఎలా ఉండేవి? అసలు ఇది మంచి సీజన్ సార్. సీజన్ అసలు ఈ 2 సంవత్సరాల నుంచి అసలు లేదండి. మంచి 3 నెలలు మంచి సీజన్ అది. కరెక్టేనండి. అది ఆటో కనేసి బాగా ఇదైపోయింది సార్. ఆటో ఏ పనులు పడితే ఆ పనులకి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు ఈ పనులు లేకపోవటం, బాగా ఏ పనులు పడితే స్విగ్గీ అని, జొమాటో అనేసి అన్ని వ్యాపారాల్లోకి వెళ్ళిపోతున్నారు. నూడిల్స్ బళ్ళు పెడతాం అనేసి అన్ని బళ్ళు మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు.